హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లోనైతే మేము శనగ గుగ్గీలు అనేది చేసుకున్నాము. మేము ఏ విధంగా చేసుకున్నామో మీకైతే మా వీడియోలో చూపిస్తాము. ముందుగా నేనైతే కుక్కర్లో అయితే శనగలు తీసుకున్నాను, కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని అయితే ఆ కుక్కర్ అనేది నేను స్టవ్ పైన అయితే పెట్టాను. నేనైతే 6 విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ పైననే ఉంచానండి. ఆ తర్వాత నేను దింపుకొని జల్లి గిన్నెలు అనేది నేను వేసేసుకున్నాను. పోపు ఎలా వేసుకుంటారో నేను శనగ చూపిస్తాను. గుగ్గిళ్ళకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు. నేనైతే చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ జీలకర్ర అండ్ ఇంగువ పొడి, తర్వాతకైతే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాతకైతే నేనైతే కరివేపాకు వేసుకున్నాను అండ్ ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. బాగా అయితే కలుపుకున్న తర్వాతకైతే నేను చిటికెడంత పసుపు అయితే నేను వేసేసుకున్నానండి. నెక్స్ట్ అయితే కొద్దిగా అంత చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే ఉడకపెట్టుకున్న శనగలు అయితే ఉన్నాయో అందులో వేసేద్దాం పోపు అనేది. బాగా అయితే కలుపుకోండి. అండ్ లాస్ట్కి పుదీనా కొత్తిమీర అయితే వేసుకోండి. అండ్ చూసారు కదా ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.